రాయదుర్గం నియోజకవర్గంలో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే ఎమ్మెల్యే కావాలో, ఖాళీ ప్లేట్లు గ్లాసులు ఇచ్చే ఎమ్మెల్యే కావాలో ప్రజలే నిర్ణయించాలని మాజీ మంత్రి కాల్వ పేర్కొన్నారు. తిరునాళ్ల సందర్భంగా అశ్వత్థ క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. తాళ్లకేర గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు 29 కుటుంబాలు టీడీపీలోకి చేరడం జరిగింది. మాజీ మంత్రి కాల్వ టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దాసరిపల్లి జయచంద్రారెడ్డిని తంబళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఆ పార్టీ బీసీసీఎల్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ అన్నారు. సిఎస్పురం మండలంలోని అంబవరం కొత్తపల్లిలో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రం భైరవకోనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్రిముఖ దుర్గాదేవి నగరేశ్వర ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో కనిగిరి టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంతో పామూరు మండల పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాల పొత్తులో భాగంగా ఇండియా కూటమి తరఫున సిపిఐ పార్టీ పోటీకి సిద్ధమని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. డోన్ నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ప్రకటించిన విషయం విదితమే. రాబోయే ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని కోట్ల పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఏలూరులో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వేగుల జోగేశ్వరరావుని ప్రకటించడంపై జన సైనికులు అలిగారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వటంలో వేగుల జోగేశ్వరరావు వెనుకబడి ఉంటారని, అందుకే తమకు పూర్తి భరోసా కలిగే వరకు ఆయనకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సీటు దక్కించుకున్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు స్థానిక టీడీపీ కార్యాలయంలో పలువురు అభినందనలు తెలిపారు. షుగర్ వ్యాధి నిర్మూలనకు లయన్స్ క్లబ్లు కృషి చేయడం జరుగుతుందని కోరుకు జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ 6 పథకాల గురించి గజపతి నగరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ప్రజలకు వివరించారు. తమకు మరోసారి విజయనగరం ప్రజలు అవకాశం ఇచ్చినట్లయితే నగరంలో 2 పూటల త్రాగునీరు అందించే ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. జనసేన టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ అభ్యర్థి లోకం మాధవి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాయని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి అన్నారు. కంచిలి మండలంలోని ఎంఎస్ పల్లి పంచాయతీ పరిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ల్యాబ్ అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ కార్యకర్తలు సైనికుల వలె పనిచేసి ఇచ్చాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపున కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ్ పిలుపునిచ్చారు. పాలకొండ మండలంలోని ఎరకరాయపురం వద్ద నాగావళి నదిలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని పాలకొండ జనసేన పార్టీ నియోజకవర్గ ప్రతినిధి సత్యబాబు డిమాండ్ చేశారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ అలియాస్ తుమ్మల బుడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం కోసం తన అనుచరుగారంతో భారీ వాహన ర్యాలీతో తరలి వెళ్లారు.
మాకు దేవినేని ఉమా మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని, ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదేనని, నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. పెనంలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ 25వ తేదీ వనకూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ కి గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఓటర్ లిస్టులో డబుల్ ఎంట్రీలు, మరణాలు ఉంటే ఆ విషయాలు వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రశ్నించారు. కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం దోమలపై దండయాత్ర చేస్తే వైసీపీ ప్రభుత్వంలో దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు. తంబాలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లా శంకర్ యాదవ్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పెట్రోల్ డబ్బాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. నిడదవోలు నియోజకవర్గం టీడీపీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిడదవోలు టికెట్ ఆశిస్తున్న టీడీపీ రెండు వర్గాల మధ్య ఇప్పటికే వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.